అసలు ఏ ఏజ్ నుంచి జిమ్ చేయాలి? ఇది చెప్పే ముందు ఒక చిన్న క్వెషన్ అన్నమాట. అసలు ఏ ఏజ్ నుంచి స్నానం చేస్తే మంచిది? మీరు ఏ ఏజ్ నుంచి బ్రష్ చేస్తున్నారు? ఏ ఏజ్ నుంచి నీట్‌గా ఉంటున్నారు? అని అడిగితే మీరేం చెప్తారు? అదేంది సిల్లీ క్వెషన్ అంటారు కదా! సో, మనకు ఎక్సర్‌సైజ్ మీదున్న భయాల వల్ల దీనికి పర్టిక్యులర్‌గా ఒక ఏజ్ అని, ఫిజికల్ కండిషన్ బాగుండేవాళ్ళు మాత్రమే చేయాలని, ఎక్కువ లావుండేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రమే చేయాలని, లేదా బాగా కండలుండేవాళ్ళు మాత్రమే జిమ్‌లో ఉంటారు అనేది ఒక అపోహ మాత్రమే. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. దీనికి కావాల్సిన మినిమమ్ రిక్వైర్మెంట్ ఏందంటే, ఒక ట్రైనర్ లేదా ఒక ఎక్సర్సైజ్ తెలిసిన పర్సన్ స్క్వాట్స్ ఇలా చేయాలి అని చూపించిన తర్వాత, నువ్వు ఆ ఎక్సర్సైజ్‌ని ఎగ్జిక్యూట్ చేయగలవా? నేర్చుకోవడం అనేది నీకిష్టమా? అయితే నువ్వు జిమ్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా ఏ ఏజ్ నుంచి జిమ్ స్టార్ట్ చేస్తే మంచిది? దీనికి ఆన్సర్ నా ఇంకొక పేజ్, అలాగే మా జిమ్ నేమ్ ఏజ్‌లెస్ ఫిట్‌నెస్ స్టూడియో. ఒకవేళ దీనికి నిజంగా ఏజ్ అనేది అవసరం ఉంటే, ఆ నేమ్ నేను పెట్టను గదా! ఎందుకంటే ఎంతోమంది చూస్తారు. ఒక హాస్పిటల్ మీద ఉంది నా జిమ్. అక్కడున్న డాక్టర్స్ క్వెషన్ చేయొచ్చు. ఏంది ఏజ్‌లెస్ ఫిట్‌నెస్ స్టూడియో అని పెట్టున్నారు అని. ఎందుకంటే డాక్టర్స్‌కి తెలుసు. పర్టిక్యులర్‌గా ఒక ఏజ్ అనేది లేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. అతిగా చేయకుండా మీకెంతైతే అవసరం ఉందో అంత మాత్రమే చేయాలి. అందుకోసమే ప్రతి జిమ్‌లో ట్రైనర్స్ ఉంటారు. ట్రైనర్స్ సలహా తీసుకొని మీరు మీ గోల్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ట్రైనర్ ఇచ్చే గైడెన్స్‌ని ఫాలో అయితే సేఫ్. మీరు జిమ్ చేయొచ్చు.